బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనలు, పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరియు ప్రజారోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనకు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు, బాధితులకు అందుతున్న సహాయం మరియు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో అతిసార వ్యాప్తి, అలాగే కల్తీ పాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో నివేదికలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్న తాజా పరిణామాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. లడ్డూ కల్తీ మరియు వన్ మ్యాన్ కమిటీపై కూడా చర్చించనున్నారు. గతంలో సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ వ్యవహారం, దానిపై విచారణ జరుపుతున్న వన్ మ్యాన్ కమిటీ పురోగతిని వారు సమీక్షించనున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో విడతలో భర్తీ చేయాల్సిన పోస్టులు, పార్టీల వారీగా కేటాయింపులపై ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసే అంశాలను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు కూటమి పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు ఈ భేటీలో? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య లంచ్ మీటింగ్ జరగబోతోంది. లంచ్ మీటింగ్ ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. లంచ్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ మీటింగ్ లో కేవలం పరిపాలనా పరమైనటువంటి అంశాలే కాకుండా కూటమి ప్రభుత్వంలో కీలకమైన పదవుల పంపకాలు, అలాగే తాజా రాజకీయ పరిణామాల మీద ఇద్దరు నేతలు కూడా సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. సుమారు గంటన్నరకు పైగా ఈ సమావేశం కొనసాగబోతుందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇద్దరు నేతలకు కూడా ఏకాంతంగా ఈ చర్చలు జరగబోతుండటం ఒక రకంగా ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. మొదటగా ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రధానంగా ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. మొదటి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ తర్వాత రెండో జాబితా కోసం కార్యకర్తలు అటు నేతలు కూడా 1000 కళ్లతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన కోటాలో మరిన్ని కీలకమైనటువంటి కార్పొరేషన్ పదవుల కోసం పవన్ కోరే అవకాశం కూడా ఉందని కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా పదవుల సర్దుబాటులో ఎక్కడైనా అసంతృప్తి ఉంటే దాన్ని ఇప్పుడే సర్దుబాటు చేయాలని కూడా ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఎన్నికల సమయంలో ఎవరైతే పార్టీల కోసం కష్టపడ్డారో ఆ పార్టీల కోసం కష్టపడినటువంటి నేతలకు న్యాయం చేసేలా ఈక్వేషన్స్ వారీగా వాళ్లకు పదవులు కేటాయించే దాని మీద ఈ భేటీలో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక వైసీపీ సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్నటువంటి
ఫేక్ ప్రచారం మీద కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ జరగబోతున్నటువంటి భేటీలో ప్రధానంగా దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. నిన్నటికి నిన్న తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, అలాగే టీటీడీ చైర్మన్ మీద ఫేక్ వీడియోలతోటి సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి ఉదంతం కావచ్చు. ప్రధానంగా ఈ రెండు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి మీద వాళ్ళ గుర్తించడం ద్వారా సోషల్ మీడియా మానిటరింగ్ అండ్ సిటిజన్ ప్రొటెక్షన్ అనే కేబినెట్ బృందం ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. తప్పుడు వీడియోలు అలాగే మార్ఫింగ్ ఫోటోలతోటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే వారి యొక్క అకౌంట్లను శాశ్వతంగా బ్లాక్ చేసేలా సోషల్ మీడియా సంస్థల మీద ఒత్తిడి తేవాలని కూడా ఇవాళ జరగబోతున్నటువంటి భేటీలో ప్రధానంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద విచారణకు సంబంధించినటువంటి ఇప్పటికే విచారణ నివేదికలు ఒక లాజికల్ కంక్లూజన్ కు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ భేటీలో ఇవాళ ఒక పక్కా యాక్షన్ ప్లాన్ కు సిద్ధం చేయాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం, అలాగే ఇసుక అక్రమ వ్యవహారాలు, రిషికొండ ఇది కావచ్చు, విజిలెన్స్ విభాగ ప్రాథమిక కూడా సమీక్షించే అవకాశం అయితే కనిపిస్తోంది. కేవలం కాకుండా ఈ అవినీతి వెనుక నిలబెట్టేందుకు అవసరమైతే కేంద్ర సంస్థల సహాయం కూడా తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో కీలకంగా ఇద్దరు నేతలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే తిరుమల లడ్డు వ్యవహారం గతంగా మనం చూసుకున్నట్లయితే అటు కూడా పెద్ద ఎత్తున చర్చ జరగటం, దాని మీద ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వైసీపీ ఎదురుదాడి చేయడంతో పాటు ఈ లడ్డు వ్యవహారాన్ని చివరకు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టే ప్రయత్నం, అసత్య ఆరోపణలు చేయటం, వీటన్నిటి మీద కూడా ఇవాళ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి కూడా తిరుమలలో వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ ఈ తిరుమల లడ్డు వ్యవహారం మీద అక్కడ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా ఇవాళ అక్కడ పర్యటిస్తా ఉంది. ఈ క్రమంలో ఆ అంశం మీద కూడా ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రాబోయే రోజుల్లో కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు, అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు సమన్వయం చాలా కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరగబోతున్నటువంటి భేటీలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ 3 పార్టీల మధ్య సమన్వయం విషయంలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే రాజకీయ అంశాలు కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్నటువంటి ఒక వ్యూహం కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.